హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే నక్క కోడిపుంజు. ఊరి చివరి పొలంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు ఒక రైతు. అతడి వద్ద కొన్ని కోళ్ళుండేవి. వాటిని ఎలాగైనా తినేద్దామని ఒక నక్క రోజు ఇంటి దగ్గర అలా కాపు కాసేది. కానీ చుట్టూ ఉన్న కంచె దాటి బయటికి వచ్చేవి కాదు ఆ కోళ్ళు. ఒకరోజు యజమాని ఇంటి దగ్గర లేకపోవడం గమనించిన ఆ నక్క కంచె దగ్గరకు వెళ్ళింది. మిత్రులారా, మిమ్మల్ని నాతో స్నేహం చేస్తారా? కొత్త కొత్త ఆటలు నేర్పిస్తా అంది. నక్క మాటలు అస్సలు వినిపించుకోలేదు ఆ కోళ్ళు. మరొక రోజు, మీకు విషయం తెలుసా? మీ యజమానితో నిన్ననే మాట్లాడాను. ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది ఆ నక్క. పో, నీతో స్నేహం చేయడం అస్సలు కుదరదు అని ఒక్కొక్కటిగా అన్నాయి ఆ కోళ్ళు. రోజు ఇలానే కోళ్ళని వేధించేది ఆ నక్క. ఒకరోజు రాత్రి కోళ్ళన్నీ సమావేశమయ్యాయి. ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందో అని భయంతో బతకాల్సి వస్తోంది. దీనికి ఓ ఉపాయం ఆలోచించాలి అని ఆలోచనలో పడ్డాయి. దాని సంగతి నేను చూసుకుంటా, నన్ను వదిలేయండి, ఏదో ఒక ఆలోచన తట్టినట్టు అంది ఒక పుంజు. ఆ మరునాడు యథావిధిగా నక్క వచ్చింది. మిత్రులారా, ఇన్నాళ్ల నుంచి మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నాపై నమ్మకం కుదరలేదా అని అడిగింది ఆ నక్క. నక్క బావా, నీతో స్నేహానికి నేను కూడా సిద్ధం అని చెప్పింది ఒక పుంజు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఓ పుంజు నా బుట్టలో పడిందన్నమాట అని లోపల సంతోషించింది నక్క. మనం బయటకు వెళ్ళి ఆడుకుందామా మరి అని ఆ నక్క అడగగానే కంచె దాటి వచ్చేసింది ఆ కోడిపుంజు. నేను ఒక చోటికి తీసుకువెళ్తాను, అక్కడ ఆడుకుందాం, సరేనా అని ఆ పుంజు అనేసరికి వెనకనే నడవసాగింది ఆ నక్క. నేరుగా యజమాని ఉండే చోటుకు పరుగు తీసింది ఆ కోడిపుంజు. యజమాని కనిపించగానే కుక్రకా కుక్రకా అని గట్టిగా అరిచింది. ఆ అరుపు వినిపించేసరికి తిరిగి చూశాడు ఆ యజమాని. నక్కకు కనిపించింది. ఓ కర్ర తీసుకొని వెంబడించి దాన్ని చితగా బాదాడు ఆ యజమాని. ఆ రోజు నుంచి కోళ్లకు నక్క బెడద తప్పింది. అందుకే పిల్లలు, మనం ఉపాయంతో అపాయాన్ని గట్టించుకోవాలి, పుంజులాగా. ఓకేనా పిల్లలు? నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఈ కథలో కోడిపుంజు ఏమని అరిచింది తన యజమాని కనిపించగానే?